ప్రైజ్ ద లార్డ్. అరౌండ్ 2017 డిసెంబర్‌లో జరిగిన సంఘటన. నేను నా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని పీజీకి వచ్చే టైంలో జరిగింది. సో, నా ఆఫీస్ నుంచి నేను పీజీకి నియరెస్ట్ బస్ స్టాప్ దగ్గర నేను దిగాను. అక్కడి నుంచి నా పీజీ వరకు 15-20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటది. సో, బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత పీజీకి వెళ్ళే రోడ్‌లో ఆ రోజు ఈవినింగ్ కొంతమంది యూత్ ఉన్నారు. యవ్వనస్తులున్నారు రోడ్ సైడ్స్‌లో. అయితే నాకు డిస్కంఫర్ట్‌గా అనిపిచ్చింది వారి మధ్యలో నుంచి వెళ్ళాలంటే. నేను ఆ డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అనుకుంటూనే ఉన్నాను. ఎప్పుడైతే నేను ఆ యవ్వనస్తులు కూడుకున్నారో ఆ ప్లేస్‌కి రీచ్ అయినప్పుడు సడెన్‌గా స్ట్రీట్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. రోడ్డయితే కనిపిస్తుంది. ఆ మైల్డ్ డార్క్‌నెస్‌లో నేను వారిని దాటి వెళ్ళిపోయాను. వారిని దాటి వెళ్ళిపోయాక నేను దేవుడిని స్తుతించాను. ఎందుకంటే వారి కంట నా మీద పడకుండా దేవుడు నన్ను భద్రపరిచినందుకు. నేనెందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును. నా నా ఒంటరి పయనంలో నా వివాహానికి ముందు ఐ లిటరల్లీ ఫెల్ట్ ద వార్మ్త్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ఆయన యొక్క ప్రొటెక్షన్‌ని, ఆయన యొక్క కాపుదలని, ఆయన యొక్క కేరింగ్‌ని ఐ ఫెల్ట్ ద మోస్ట్ వెన్ ఐ వాజ్ అలోన్ బిఫోర్ మై మ్యారేజ్. అయితే చాలామంది యవ్వనస్తులు ఈ దినంలో వారి ప్రొటెక్షన్ కోసమో, వారి సెక్యూరిటీ కోసమో బాయ్ ఫ్రెండ్స్ అంటూ దేవుని చిత్తము కాని ఫాల్స్ రిలేషన్‌షిప్స్‌ని పెట్టుకొని వారి యొక్క జీవితాలకు తెలిసో తెలియకో నష్టం చేకూర్చుకొని వారిగా ఉంటారు. అయితే యవ్వనస్తులారా, నేను మీకు తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే, మీకు తెలుసా, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అసాధ్యమంటూ లేనే లేని సర్వశక్తిగల దేవుడు నీ స్నేహితుడు, నా స్నేహితుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మీ ఒంటరి పయనంలో దేవుడే మిమ్మల్ని భద్రపరచాలని, కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. బట్ వీ నీడ్ టు అలౌ గాడ్ టు టేక్ కేర్ ఫర్ అస్. దేవునిని మనము మన జీవితంలో ఆయన ప్రొటెక్షన్‌ని, ఆయన కేరింగ్‌ని, ఆయన వార్మ్త్‌ని మనము ఇన్వైట్ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ఒంటరి టైంలో మనం దేవుని యొక్క ఆ ప్రేమను అనుభవిస్తాం. దేవుడు తగిన సమయంలో తన చిత్తానుసారమైన వ్యక్తిని అనుమతించేంత వరకు వివాహంకి ముందు నీ యొక్క ఒంటరి పయనంలో దేవునితో నమ్మకంగా ఉండు. దేవునికి తప్ప ఏ మనిషికి, ఏ బాయ్ ఫ్రెండ్‌కి కూడా లేదా ఏ గర్ల్ ఫ్రెండ్ కూడా నువ్వు అవకాశం ఇవ్వకు. ఒకవేళ ఎవరికైనా అవకాశం ఇస్తున్నట్టయితే తెలిసో తెలియకో నిన్ను నువ్వు నష్టపరుచుకునే వారిగా ఉంటావు. సో, ఎనీ రిలేషన్‌షిప్ దట్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్, బ్రేక్ ఇట్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఏ రిలేషన్‌షిప్ అయినా దేవుని చిత్తము కాని రిలేషన్‌షిప్, ఫాల్స్ రిలేషన్‌షిప్, ఇన్ఫాచ్యుయేషన్‌తో కూడిన రిలేషన్‌షిప్, ఎనీ రిలేషన్‌షిప్ దట్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్, బ్రేక్ ఇట్. Just dedicate your loneliness, dedicate your lonely journey to God. Submit your lonely journey to God. God will take care of the rest. తన చిత్త ప్రకారమైన వ్యక్తిని అనుమతించేంత వరకు నీ ఒంటరి పయనంలో దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో కార్యము చేస్తాడు. ఆ విధంగా జీవించలాగున పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ కలుగును గాక. ఆమేన్.